శంకర భగవత్పాద కృత లక్ష్మీ నరసింహ పంచరత్నం 2వ శ్లోకం. ఇలాంటి మంచి స్తోత్రాలు మీ ముందుకు రావాలంటే ఆచార్య శ్రీ శక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, భగవద్బంధువులకు షేర్ చేయండి. శుక్తో రజిత ప్రతిభాజాత కటకాద్యర్థ సమర్థ చేత్ దుఃఖమయీ తే సంసృతిరేష నివృత్తిదానే నిపుణా స్యాత్ చేతో భృంగభ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానగ పదసరసిజమకరందం. భ్రమచే శుక్తియందు తోచిన వెండితో కడియాలు మురుగులు చేయించుకొనుట కుదిరినచో ఈ దుఃఖమయ సంసారము నిక్కమైన ఆనందమునిచ్చుట అనునది కుదరవచ్చును. కానీ అట్లు జరగదు కదా. ఓ మనోభృంగమ, రసహీనమైన సంసారమనడి ఎడారి భూమిలో వ్యర్థముగా తిరిగేదవేళ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పాదపద్మములలోని మకరందము ఆదరముతో సేవింపుము అని శంకర్ల వారు అంటున్నారు. శుక్తిలో ముత్యపు చిప్పలో కూడా బంగారం ఉన్నట్లుగానే మనకు భ్రమ కలుగుతుంది. ఆ ముత్యపు చిప్పలోని బంగారంతో వెండి కడియాలు, మురుగులు, పట్టాగొలుసులు, గజ్జెలు మొదలైనవి చేయించుకోవడానికి వీలవుతుందా అంటే వీలు కాదు. అలాగే ఈ సంసారం కూడా దుఃఖమయమైంది, కానీ ఆనందంగా కనిపిస్తూ ఉంది. నిజానికి ఇది ఆనందం కాదు. అందుచేత ఆ ముత్యపు చిప్పలోని వెండితో ఏ విధంగానైతే ఆభరణాలు చేయించుకోలేమో, ఈ దుఃఖమయమైన, వ్యర్థమైన, నిస్సారమైన ఈ సంసారాన్ని కూడా మనం ఆనందమయంగా అనుకోవడానికి వీలు లేదు. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారి పాదపద్మములోని మకరందాన్ని ఆస్వాదించినట్లయితే ఈ నిస్సారమైన, రసవిహీనమైన సంసారమనేది ఎడారి భూమిలో వ్యర్థంగా తిరగడానికి అవకాశం లేదు. అందుచేత ఓ మనసా హరిపాదములు ఆశ్రయింపుమా అని శంకరాచార్యుల వారు తన మనస్సుకు, మన మనసులకు బోధ చేస్తున్నాడు. శ్లోకం మరొక్కసారి. శుక్తో రజత ప్రతిభాజాత కటకాద్యర్థ సమర్థ చేత్ దుఃఖమయీ తే సంసృతిరేష నివృత్తిదానే నిపుణా స్యాత్ చేతో భృంగభ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానగ పదసరసిజమకరందం. భజ భజ లక్ష్మీ నరసింహానఘ పదసరసిజమకరందం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.